చీర ఎలాంటిదమ్మా? అదే మావయ్య నాకు అర్థం కావడం లేదు. ఏమైనా గాయమైందా? ఏమిటి ఇంకా చూస్తూ ఉన్నారు? అమృతని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి, త్వరగా రండి. ఆగండి. అమృత, నువ్వు వంట చేస్తున్నప్పుడు ఈ కిటికీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఎవరు వచ్చారో నేను చూడలేదు. మీరిక్కడే ఉన్నారుగా, మీరేమైనా చూసారా? మేము ఇక్కడ లేం బాబు, బయటికి వెళ్ళాము. ఏమే బుద్ధి లేని గాడిదల్లారా, వంటగదిలో పనులు చూసుకోమంటే బయటికి ఎందుకు తగలడ్డారే? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావమ్మా. పద్మిని అమ్మగారి వంటగదిలోకి రావద్దన్నారు, బయట పనులు చూసుకోమని పంపించేశారు. అవునమ్మా, వాళ్ళిద్దరూ తప్ప వంటగదిలో ఎవరూ లేరమ్మా. ఆపండి, ఇక మాట్లాడకండి. ఎవరికి ఏం తెలీదు, అంతేగా? మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా సరే ఇంతటితో ఈ పనులన్నీ ఆపండి. ఏమిటా ఇది? ఎవరో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావు? అవును, ఎవరో కావాలనే చేశారు. ఇటు చూడండి, స్టవ్ ముందుంటే వెనకున్న పైడ్చంగా ఎలా అనుకుంటుంది? ఒరేయ్, వంటగదిలో స్టవ్ మంట కాకుండా వేరే మంట ఎక్కడి నుంచి వస్తుందిరా? అనవసరంగా లేని పని ఊహించుకోకు. నేనేమీ ఊహించుకోవట్లేదు. ఇదిగోండి, కాలిన అగ్గిపుల్ల ఈ కిటికీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరో కావాలని కిటికీలోంచి నిప్పంటించారు. ఇది అమృత కోసం కాదు, నా మీద పగ తీర్చుకోవడానికి ఎవరో కావాలని చేసిన పని. ఏమిట్రా, ఈ ఇంట్లో వాళ్ళను అనుమానిస్తున్నావా? ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఎందుకు డొంక తిరుగుడు? స్ట్రైట్ గా చెప్పు. ఈ ఇంటి కొత్తగా వచ్చిందని నేనేగా, నన్నేగా నువ్వు అనుమానిస్తోంది? నేను ప్రత్యేకంగా ఎవరిని అనుమానించడం లేదు. లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. అలాంటి ఆలోచన ఏం లేదు. ఎవరు చేశారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. నా మీద ఎవరికైనా పగుంటే నా మీదే తీర్చుకోండి, అంతేగాని ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశారో వాళ్ళని ఊరికే వదలను. చంద్రు, ఏమైంది? ఏమైంది మా? అరే, ఎవరో మాట్లాడరే? అమృత, ఏమైంది? ఏమి లేదు, అమృత వంట చేస్తున్నప్పుడు తన పైట కొంగకి నిప్పంటుకుంది. దానికి కారణం నీ భార్యనని నీ ఫ్రెండ్ చెప్తున్నాడు. పద్మిని, ఏంట్రా చంద్రు? ఏంట్రా ఇది? ఏదో పరాయి వాళ్ళలాగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా, దాన్ని తిట్టు, అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవపడే ఫ్రెండ్షిప్ రమ్మంది. ఏంటి ఆ చిన్న విషయం? ఇంకొంచెం ఆలస్యం ఏమిటి అమృత ప్రాణం పోయేది. అందుకే కోపం వచ్చింది, అడిగాను. తప్ప? కీమో, వాడు అడగటం తప్పు కాదు, కోపడటం తప్పు కాదు, కానీ నా భార్య నిప్పంటించిందని ఎలా చెప్పగలడు? నీ భార్య చేసిందని నేను చెప్పలేదు, ఎవరో కావాలని చేశారని చెప్పాను. ఆ మాట అంటే తనకెందుకు అంత కోపం? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తణుకున్నట్టు. చూడరా, ఇప్పుడు కూడా పద్మినిని అనుమానిస్తున్నాడు. ఆగరా నువ్వు. ఒరే చంద్రు, ఎలాంటి ఆడపిల్లని అలాంటి పని చేస్తుందట్రా? అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పద్మిని అమ్మగారు. పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం, అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే. రే చంద్రు, వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా, పద్మినికి ఏం తెలియదురా? అది నువ్వు నమ్ము, నేను నమ్మను. తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది. నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానంది. తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం, నీతో చేస్తున్న కాపురం నాటకం. ఆపరండి పిచ్చివాగుడు, నువ్వంటే అరవింద్కి ప్రాణం, అందుకే నువ్వేం మాట్లాడినా ఎదురు మాట్లాడు. అందుచేత వాడి భార్య నోటుకొచ్చినట్టు తిడతావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, మీ ఇద్దరికి. చంద్రు, నేను చెప్పేది అర్థం చేసుకోరా. నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి. నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడుతుంది నీ భార్య. అరవింద్, అరవింద్, ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి నీ మొహం చూపించు.
ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. లోపల ఏం చేస్తున్నావు? త్వరగా రా. ఏంట్రా అక్కడే నుంచున్నావు? లోపల రా. అన్నయ్య ఒక్క నిమిషం. ఏ చంద్రు, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వచ్చి అన్నయ్యకి సారీ చెప్పు. ఏయ్, వాడు నాకు సారీ చెప్పడం ఏంటి? నేనే వాడికి సారీ చెప్పాలి. లేదు అరవింద్, తప్పంతా నాదే. ఏమైనా నేను అలా మాట్లాడి ఉండకూడదు. నన్ను క్షమించు. రే ఊరుకోరా, నువ్వేదో ఆవేశంతో మాట్లాడావని నీ షర్ట్ పట్టుకున్నాను. దానికి ఎందుకు అంత గొడవ? ఐఎమ్ సారీ. మా చూసావా, నేను పెట్టిన నిప్పు గుప్పు ఎక్కడెక్కడ అంటుకుందో. ఒరే దరిద్రుడా, ఇదంతా నీ వల్ల జరిగిందా? ఇప్పుడు ఏమైనా ఆ పిల్లకి అయి ఉంటే? 2వ రోజు పాల్, 3వ రోజు చిన్న కర్మ. ఏయ్! చచ్చిపోయిందా ఏంటి? బ్రతికే ఉందగా, ఎందుకు అలా గింజుకుంటారు? దొంగ రాస్కెల్, ఇక ముందు ఇలాంటిది ఏదైనా జరిగిందంటే కన్న కొడుకని కూడా చూడడం జాగ్రత్త. అమృతను ఏం చెయ్యొద్దురా. కావాలంటే ఆ చంద్రుగాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చేయి చాలు. ఈ ఇంట్లో నుంచే కాదమ్మా, ఈ లోకం నుంచే పంపిస్తా. రేపు జరగబోయే ఎడ్ల పందాల్లో పెట్టేను వాడికి స్పాట్. అయ్యా అయ్యా, నాకు చాలా భయంగా ఉందయ్యా. బండి వెళ్లే వేగానికి తిరిగితే మనిషి ప్రాణానికే ప్రమాదం అయ్యా. దాని గురించి నువ్వేం బాధపడకో, ఇరుసు గ్యారంటీగా ఇరుగుద్ది కదా. ఇరుగుద్దయ్యా. అది ఏంటి బామ్మా? ఆ, మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగి వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదుగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ. ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది. ఇదిగోమ్మా, నువ్వే ఇవ్వు. వెంకయ్య, ఇవ్వమ్మా, తీసుకోండి. పద వెళ్దాం. అమ్మారా, రేయ్, ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదుగా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇదంతా పద్మిని ప్లానేరా. ఈ విషయం పద్మినికి మనిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదు, తెలియకూడదు. సోదర సోదరీమణులారా, వీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు ఇంకొద్ది క్షణాలు ప్రారంభం కాబోతున్నాయి. మన జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ రాజశేఖరం గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. నాన్న ఒక్క నిమిషం. ప్రతి సంవత్సరం చంద్రువే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు. చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను.